హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, నిరుద్యోగులకి ఒక గుడ్ న్యూస్ అండి. తపాలా శాఖలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 21,413 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారండి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా. మరొక శుభవార్త ఏంటంటే ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదండి. మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా తెలంగాణ జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల కావడం జరిగిందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. వేటి కొరకు అంటే గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ అండి. ఇక ఈ ఉద్యోగాలకి 10వ తరగతి విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ ఆన్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మార్చి 3వ తారీఖు వరకు, ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మార్చి 3వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాల్లో వేకెన్సీస్ ఉన్నాయనే డీటెయిల్స్ అన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుందన్నమాట. జిల్లాల వారిగా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకొనేసి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మొత్తంగా దేశవ్యాప్తంగా 21,413 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారండి. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోనే 519 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. మీరు డివిజన్ల వారిగా ఏ ఏ డివిజన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే డీటెయిల్స్ అన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్కి పోతే ఈ ఉద్యోగాలకి చివరి తేదీ వచ్చేసి దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 3వ తారీఖు. ఈ పోస్టులు పొందేటటువంటి అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవకులుగా పనిచేయాల్సిందైతే ఉంటుందన్నమాట. ఇక శాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలకేమో 12,000 రూపాయల నుంచి 29,380 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవకులకు వచ్చేసి 10,000 రూపాయల నుంచి 24,470 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఏజ్కి సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే ఏజ్ వచ్చేసి 18 నుంచి ఫ్రెండ్స్ 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అదేవిధంగా బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఏమో 10 సంవత్సరాల పాటు ఏజ్లో రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే తెలుగు భాష అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాల్సింది ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలాగే మీరు 10వ తరగతి వరకు చదివి ఉంటారు కదా, అందులో తెలుగు సబ్జెక్ట్ అనేది కూడా ఒకటి ఉండాల్సి ఉంటుంది అనేసి కూడా ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి లోకల్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాల్సి ఉంటుందండి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి. తెలుగు సబ్జెక్టు కూడా మీరు చదివి ఉండాల్సి ఉంటుంది 10th క్లాస్ వరకు. అలాగే సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అంటే బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరికి సైకిల్ తొక్కడం కూడా వచ్చి ఉండాల్సి ఉంటుంది. అటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ హౌ టు అప్లై అనేసి ఇచ్చారు. ఆన్లైన్ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ
ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష ఉండదన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీకు వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఉండదు, ఇంటర్వ్యూ కూడా ఉండదన్నమాట. మెరిట్ని బట్టి అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి ఏ విధంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అనే డీటెయిల్స్ అని కూడా నోటిఫికేషన్లోనే అనాక్సర్ 2లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. పేజ్ నెంబర్ వచ్చేసి 15th పేజ్ నెంబర్లో ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అదేవిధంగా ఫీజు ఏ విధంగా చెల్లించాలనే ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందన్నమాట. ఫీజు అనేది ₹100 అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సింది ఉంటుందండి. ఈ ఫీజు కూడా ఓసీ అభ్యర్థులు, బీసీ అభ్యర్థులు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒకసారి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకునేసి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.